హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ వైఫ్ డైరీస్. మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియో వచ్చేసి హైదరాబాద్లో పిన్ని వాళ్ళు గృహప్రవేశం చేస్తున్నారండి. దానికి వైజాగ్ నుంచి మేము స్టార్ట్ అవుతున్నాము. మా జర్నీ అండ్ మేము వెళ్ళిన రోజే చేసిన షాపింగ్ మొత్తం ఈ వీడియోలో ఉంటుంది. మేమైతే ఈవినింగ్ ఎర్లీగానే స్టార్ట్ అయ్యి స్టేషన్కి వచ్చేసామండి. ఇక్కడ మా ట్రైన్ వచ్చేసి 6:40కి స్టార్ట్ అవుతుంది. మా ట్రైన్ స్టార్ట్ అయ్యేసరికి వైజాగ్లో చక్కగా మబ్బులు అవి పట్టి వర్షం స్టార్ట్ అయిందండి. మా జర్నీ వచ్చేసి కూల్గానే స్టార్ట్ అయిందనమాట. అండ్ గృహప్రవేశం అంటే 2 months బ్యాక్నే వాళ్ళు ముహూర్తాలు లేవని చెప్పేసి మామూలుగా ఇంట్లో అమ్మ ఇంకా వదిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో పాటు కలిసి పాలు పొంగించేసుకున్నారు. తర్వాత ఇంట్లో కబోర్డ్ వర్క్స్ ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడు వ్రతం ఇంకా హోమం అది పెట్టుకున్నారనమాట. దానికోసం మేమంతా వెళ్తున్నాము. ఇంకా వెళ్ళిన రోజే మేము షాపింగ్కి వెళ్ళిపోదామని చెప్పి డిసైడ్ అయ్యామండి. ఇక మా జర్నీ వచ్చేసి మార్నింగ్ అయ్యేసరికి జిల్లాలు దాటేసుకుంటూ తెలంగాణ స్టేట్లోకి అడుగు పెట్టేశామండి. మేము వచ్చేసి కాచిగూడ స్టేషన్లో దిగాం అనమాట. ఈ ట్రైన్ వచ్చేసి మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్ అనమాట. ఇక్కడే దిగాము స్టేషన్లో. దిగిన తర్వాత అన్నయ్యకి కాల్ చేస్తే అన్నయ్య వచ్చేసి ఓలా బుక్ చేశాడు ఆటో. ఇంకా 3 మెంబర్సే కదా, ఆటోలో ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. మార్నింగే హైదరాబాద్ రోడ్స్ కొంచెం ఖాళీగా నీట్గా ప్రశాంతంగా అనిపిస్తాయండి. కాకపోతే ఈరోజు మేము దిగేసరికి 7:30 ఇలా అయిపోయింది. సో కొంచెం ట్రాఫిక్నే ఉంది అనమాట. అయినా హైదరాబాద్లో వర్షాల వల్లనో ఏమో కానీ క్లైమేట్ అయితే చాలా బాగా అనిపించిందండి. కూల్గా చక్కగా అనిపించింది జర్నీ కూడా. ఇక మేము ఇంటికైతే రీచ్ అయిపోయాము. రీచ్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ అది చేసేసుకున్నాక పిన్ని వచ్చిందనమాట. లంచ్ చేసేసి ఇంకా షాపింగ్కి అయితే బయలుదేరిపోయాం అనమాట. అమ్మ, నేను, వదిన ఇంకా పిన్ని. గృహప్రవేశానికి శారీస్ తీసుకుందామని, అందరికీ పెట్టుబడి కోసం తీసుకుందామని చెప్పి వెళ్ళాము. మాకు నియర్ బై ఏంటంటే కేపీహెచ్బి దగ్గర ఉన్న మాల్స్ అవి దగ్గర ఉంటాయి అన్నమాట. సో మేము సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళాము ఫస్టే. ఇక్కడ స్టార్టింగ్లో ఈ ఎలిఫెంట్స్ ఇంకా గణేష్ చాలా బాగా అనిపించింది. మనకి వైజాగ్లో కూడా సేమ్ ఇలాగనే ఉంటుందన్నమాట ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో. ఇక్కడ కొన్ని శారీస్ అవి చూసాము. ఇంకా ఆఫర్స్ అవి కొంచెం రన్ అవుతూనే ఉన్నాయండి. కేజీ సేల్ ఇలా ఉన్నాయి. ఇవి వచ్చి కేజీ 2000 అని చెప్పారనమాట. ఇవి ఉప్పాడ టిష్యూ అంటే ఇమిటేషనే. నెక్స్ట్ ఇవి వచ్చి ఇక్కత్ మోడల్ శారీస్ అండి, సిల్క్ శారీస్. ఈ శారీస్ బాగా నచ్చినాయి. కొంచెం డబల్ పౌడర్ ఉండి డిజైన్ అది బాగుంది. 50% ఆఫర్లో ఉన్నాయి. ఇవి 725 కాస్ట్ ఉంది దీనిపైన. యాక్చువల్గా మేము అందరికీ పెట్టడం కోసం తీసుకుంటున్నాం కాబట్టి ఒకే మోడల్లో కొన్ని సెట్ ఆఫ్ తీసుకుందామని అనుకున్నాము. బట్ మాకు అక్కడ అన్నీ దొరకలేదు. బట్ ఈ శారీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఆల్రెడీ అమ్మ దగ్గర కూడా ఉంది ఈ శారీ, యూజ్ చేసింది, చాలా బాగుంటాయి కూడా. మాకు ఇలా డబల్ పౌడర్లో కావాలని చెప్పి అడిగాము, కానీ అక్కడ అన్నీ లేవు. నెక్స్ట్ ఎలాగో వచ్చాం కదా, మిగతా అన్నీ చూసుకొని వెళ్దామని చెప్పి షాప్ అంతా ఒకసారి తిరిగేసి చూసాం అనమాట. వాళ్ళని అడిగితే ఇంకా ఉన్నాయి తెప్పిస్తామని చెప్పారు. బట్ లాస్ట్లో అయితే లేవనేసారనమాట. ఈ శారీస్ డబల్ షైనింగ్తో చాలా బాగున్నాయండి. నెక్స్ట్ వచ్చేసి వర్క్ శారీస్ ఇలా మాకు నచ్చినవి అలా చూస్తూ ఉన్నాం అనమాట. ఇవి 1399 ఉన్నాయి. వర్క్ శారీస్ అయితే 1000+ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇంకా అక్కడి నుంచి పక్కనే చెన్నై షాపింగ్ మాల్ ఉంటుంది, దానిలో కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం అని చెప్పి వెళ్ళాము. ఇలాగ సెట్లా తీసుకుందాం అనుకున్నాము. మాకు అలా అయితే దొరకలేదు అక్కడ. ఫైనల్లీ జేసీకి వెళ్ళి అక్కడ షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. అక్కడ మేము తీసుకున్న శారీస్ ఇవ్వండి. ఇవి వచ్చి కొంచెం సాఫ్ట్ సిల్క్లా ఉన్నాయి శారీస్. స్ట్రైట్ లైన్స్ వచ్చినాయి, అక్కడక్కడ బుట్ట వచ్చింది, కొంచెం రిచ్ పళ్ళు వచ్చింది, పళ్ళుకి టాజల్స్ వచ్చినాయి. ఇవైతే భలే అనిపించాయి శారీస్, సింపుల్గా మన బడ్జెట్లో. ఇందులో ఒక 5 కలర్స్ తీసుకున్నాము.
కలర్స్ అండ్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీస్, ఇది కూడా సాఫ్ట్ సిల్క్ మెటీరియలే, కాకపోతే బార్డర్ వచ్చింది దీనికి. రిచ్ పళ్ళు వచ్చిందండి. బ్లౌజ్కి వచ్చేసి బుటీ వచ్చింది. శారీ ఆల్ ఓవర్ మొత్తం పీకాక్స్ అండ్ డాలర్ బుటీస్తో ఉంది. పైన బార్డర్ వచ్చేసి చిన్నగా ఇచ్చాడు, కిందన పెద్దగా ఇచ్చాడు. మనకి ఓల్డ్ మోడల్లో పట్టు శారీస్కి వచ్చే బార్డర్లా అనిపించాయి, ఆ డిజైన్ అనిపించింది. సో తీసుకుందామని చెప్పి ఇవి ఒక 6 శారీస్ తీసుకున్నాము. ఇంకా మిగతా సాఫ్ట్ సిల్క్ ఇంకా క్రేప్ ఈ టైప్లో శారీస్ అన్నీ తీసుకున్నామండి పెట్టుబడికి. అన్నీ కూడా ఈ ఇంచుమించు అటు ఇటుగా ఒకటే కాస్ట్లో శారీస్ అనమాట. ఇది వచ్చి జార్జెట్లో పైన ప్రింటెడ్ వస్తుంది కదా, ఆ టైప్ శారీ అనమాట. మరి అన్నీ ఒకటే అంటే దొరకటం కష్టం కాబట్టి ఇలా కొన్ని సెలెక్ట్ చేసుకున్నాం. మా షాపింగ్ అయిన తర్వాత పిన్ని వాళ్ళని ఇంకా ఇంటికి పంపించేస్తాం, అమ్మని పిన్నిని. ఇంకా వదిన నేను కలిసి JNTU స్ట్రీట్ మార్కెట్, అక్కడ మనకి దగ్గరలోనే ఉంటుందండి, అక్కడికి వాక్ చేసుకుంటూ వచ్చేసాం అనమాట. మనకి JNTU స్ట్రీట్ మార్కెట్ ఫుల్ వీడియో కావాలనుకుంటే మన ఛానల్లో ఉంది, ప్లీజ్ వెళ్ళి చెక్ చేయండి. ఇదేనండి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.